శక్తులు అంటారు, శక్తి జాతర అంటారు, పల్లెటూరులో అమ్మవారి శక్తి అంటారు. అంటే ఎనర్జీ, ఈ చేతిలో ఎక్కువ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. అందుకే మనం కింద పడిన వాడు ఎవరైనా పైకి ఎలా లేస్తామండి? ఈ అరచేతి మీద ఆడుకుంటాం, వేళ్ళ మీద ఆడుకో విరిగిపోతాయి. కాళ్ళ మీద మనం లేవలేం, ఖచ్చితంగా చెయ్యి ఆడుకోవాల్సింది. మోచేతి మీద ఆడుకోవాలి, జిల్లు మంటుంది. ఇక్కడ అందులో ఏదైనా ఇసుక పుచ్చుకుంటే నెప్పెడుతుంది, వెంటనే మండుతుంది. కానీ అరచేతి మీద ఆడుకుంటాం. కింద పడితే పైకి లేవడానికి ఉపయోగిస్తున్న శక్తి అంతా ఎక్కడుంది? అరచేతిలో ఉంది. అందుకే కరమూలే స్థిత గౌరీ పార్వతీదేవి నీ అరచేతిలో శక్తి రూపంలో ఉందయా. నువ్వు ఎప్పుడైనా కింద పడితే నీ అరచేతి మీద ఆడుకుని లే, ఎవరిని లేవమని పిలవక. బలహీనత అంటారు దానికి. మామూలుగా పడిపోయినా అంతే, జీవితంలో పడిపోయినా అంతే. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన అరచేతి మీద మనం నిలబడాలి. అలా నిలబడి లేవమన్నారు ఖచ్చితంగా. జీవితంలో ఆ దశ ఉంటుందండి. కందుకము అనే సుజనుడు గ్రంథంబడి మగుడము ఇది కిందగయుమి మందుడు ఉత్పిండము అనే గ్రంథంబడి అడగియుండు కృపణత్వమున. జీవితంలో 2 దశలు ఉంటాయి. ఎప్పుడైనా సరే మన కింద పడే పరిస్థితి ప్రతివాడికి వస్తుంది. కానీ తేడా ఏమిటంటే, వివేకం ఉన్నవాడు బంతిలాగా కింద పడినవాడు మళ్ళీ పైకి లేస్తాడు. బంతిని కింద కొడితే ఎంత వేగంతో కొట్టావో అంత వేగంగా, ఎంత శక్తితో ఉపయోగించావో అంత శక్తితో, ఎంత కింద కొట్టావో అంత పైకి లేచు. అలా లేవాలి జీవితం. దెబ్బతిన్నవాడు జీవితంలో లేడు. రామకృష్ణాలులే కష్టాలు పాలయ్యారు. మనం అనగా ఎంత అందరికీ వస్తాయి. కానీ వాళ్ళు లేచారు. పాండవులు 13 ఏళ్ళు వనవాసం చేశారు. 13 ఏళ్ళు వనవాసం చేసి సంపాదించినటువంటి ఏకాగ్రమైన సాధనతో 18 రోజుల్లో తుక్కు రేపేశారు. వనవాసం చేయకపోతే వాళ్ళకి ఆ శక్తి వచ్చేది కాదు. అర్జునుడికి పాశుపతాల అస్త్రాలు దొరికేవి కాదు. రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. వనవాసం చేసి రాక్షస సంహారం చేయబట్టే రామాయణం మనం చదువుకుంటాం. కానీ అనగా అనగా రాముడు, ఆయనకి జరిగింది పట్టాభిషేకం, అయిపోయింది సినిమా. ఇంకేముంది ఇక్కడ? రామాయణం ఎందుకు బందాక? ఆయన కష్టాలు కాబట్టి, వనవాసానికి వెళ్ళబట్టి, అక్కడ సీతాపహరణం జరగబట్టి, 14,000 మంది రాక్షసులను అరగంటలో చంపబట్టి, రావణాసురుని సంహరించబట్టి, దానికోసం కేవలం మానవులు లేకపోయినా సరే దేవతల్ని పిలవకుండా, భరతుడిని పిలవకుండా కోతుల సాయం తీసుకుని వారధి కట్టి రావణాసురుని సంహరించబట్టి, రామోద విగ్రహవాన్ ధర్మక, రామో విగ్రహవాన్ ధర్మక, అందాల రాముడు అందువలన దేవుడు అని చదువుకుంటున్నారు. ఇప్పటికీ లేకపోతే రామాయణం ఎందుకంటే బందాక కష్టాలు కూడా తట్టుకున్నారు. ఆ చరిత్ర తీసుకోవాలి. అందుకే రాముడు గుళ్ళో వెళ్ళి దండం పెట్టేసి ప్రసాదం తింటే అంతే. ఏదైనా కలిస్తే కొడుకునే పుస్తకం నీకేం రాదు. గుళ్ళో పెట్టుకున్నామంటే రాముడు చూడగానే ధైర్యం రావాలి, సీతను చూడగానే సహనం రావాలి, లక్ష్మణుడు చూడగానే సేవాభావం రావాలి, హనుమంతుడు చూడగానే భక్తిభావం రావాలి. ఈ విధానం గుళ్ళో దేనికంటే అచ్చిపడుదు అక్కడ. గుడి అక్కడికి పెట్టాం, ఇక్కడ పెట్టాం, ప్రదక్షిణ చేసి ఈ ప్రదక్షిణ వాళ్ళకి ఎందుకు బందా, ఇంటి దగ్గర చేసుకో. మార్నింగ్ వాక్యం కలిసి వస్తుంది. అది లెక్క కాదండి. మన గుళ్ళో కట్టాలో ఉద్దేశం ఉంది. రాముడి నుంచి, లక్ష్మణుడి నుంచి, హనుమంతుడి నుంచి, సీత నుంచి, ఎవరి నుంచి ఏమి గ్రహించకపోతే అలా. అందుకని రాముడు బంతి కొట్టినట్టుగా కింద పడి మళ్ళీ లేచాడు. కృష్ణుడు అంతే, అందరూ అంతే, ధర్మరాజు అంతే. అలాగే మనం కూడా జీవితంలో బంతిలా ఉంటే కింద పడినా లేస్తాం. అదే మట్టి ముద్ద అనుకోండి, కింద కొట్టావు, వేడ ముద్దే అయిపోయింది, ఇక్కడ లేవో. అంటే మట్టి ముద్దలా ఉండాలా, బంతిలా ఉండాలా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనంతటా మనం పైకి రావాలంటే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం. ముగిస్తూ ఒక్క మాట చెబుతాం. విద్యార్థులు, యువతలు ఇంజనీరింగ్ ప్రారంభ సంవత్సరం, మొదటి సంవత్సరంలో ఉన్నా కూడా 17 ఏళ్ళు వయస్సు దాటి ఉంటుంది సుమారుగా. కానీ నిజానికి ఇంకా మీకు మేము చెప్పడానికి, మీ అంతటా మీరు బాగుపడడానికి లేదు. మంచి స్థానంలో ఉంటే బాగుపడే పని అనేది అలాగే ఉండొచ్చు. ఏమైనా మనలో లోపాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి, వాటిని సరి చేసుకోవడానికి 18 ఏళ్ళు వయస్సు లెక్కండి. 18, 20 ఏళ్ళు దాటైనా ఇంకా పెద్దవాళ్ళ ఉపదేశాలు పని చేయవు. మీ అందరూ మీకు పనిచేస్తారు. మనంతరం మనం మారడానికి 80 ఏళ్ళకు కూడా మారచ్చు. కానీ పెద్దవాళ్ళు చెప్పే మాటలు పిల్లల మీద 80 ఏళ్ళు దాటి పని చేయవు. అందుకే మన శాస్త్రంలో ప్రాప్తి షోడశీ వదశీ పుత్రం మిత్రవదాచరయేత్ అన్నారు. 16, 18, ఇప్పట్లో 20 ఏళ్ళు కూడా ఆ దాటాయి అంటే పుత్రుడిని మిత్రుడు అతడు, ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. అమ్మాయి అయినా అంతే, అబ్బాయి అయినా అంతే. అమ్మా నువ్వు చేస్తున్న పని మంచిది కాదమ్మా, నువ్వు మాయలో పడుతున్నావు అని చెప్పినా వెళ్ళకుండా ఐ లైక్ ఇట్, ఐ డూ అంటే నీ ఇష్టం, నీ బతుకు నీ అసలు అయిపోతుంది, ఉపయోగం లేదండి. అందుకే ఒక వయస్సు పెట్టారు ఖచ్చితంగా. అందుకే ఎందుకో తెలుసా, దానికి కారణం శాస్త్రీయంగా చెప్పి నేను స్వస్తి పలుకు. మంచి మాటలు తొందరగా చెవికి ఎక్కవు, చెడ్డ మాటలు ఎక్కేస్తాయి. నేను ఇక్కడ 2 గంటలు ప్రవచనం చెప్పినా సరే
ఇందులో 2 మాటలు కూడా ఎంతమంది విద్యార్థుల గొడవలు ఉంటాయో నాకు తెలియదు. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే చదివేవులే విన్నావులే దా రిలీజ్ సినిమా వచ్చింది పోదాం, చదివేవాడు బాగుపడ్డాడు అని పండెత్తున్నాడు. ఒక్క నిమిషం ఇక్కడ కొట్టింది చెప్పేసిన తర్వాత నేను లేస్తాను, దూరుతా, మీరు కూడా దూరుతారు. తర్వాత కూడా బండి పెట్టుకొస్తాడు, ఒక కిక్ కొడతాడు, ఎక్కువ అలాగే చెప్తారు. చెప్పినందుకు ఆయనకి 25,000 ఇచ్చారు, నీకు ఏమి ఇచ్చారు ఇక్కడ అంటాడు. డబ్బులు ఇస్తారు కదా, అందుకే ఒక కిక్ కొడతారు. అంటే నేను ఇచ్చిన 2 గంటల ఉపన్యాసం ఒక కిక్తో మొత్తం గోవిందాయి. సహజం. ఎందుకో తెలుసా? మానవ జీవితంలోనే, మానవ శరీరంలోనే ఆ దోషం ఉంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే దాని లెక్క. ఈ జగమందు మంచి ధరకెక్కదు, చెడ్డ రుచించినట్లు సాగర ఘోష కావ్యంలో రాశాను. తాత్పర్యాలతో సహా పుస్తకాలు అక్కడ పెట్టారు. కొంతమంది లెక్చరర్లు అడిగితే పట్టుకొని ఇచ్చారు. తక్కువగా ఉన్నాయి, పొదవు ఎన్నో కావలసిన వాడు తీసుకు. ఈ జగమందు మంచి ధరకెక్కదు, చెడ్డ రుచించినట్లు గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధిని చేరబోవు. గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధిని చేరబోవు. కానీ కోకో జరదా హెరాయిను నికోటిను మద్యము, కోకో జరదా హెరాయిను నికోటిను మద్యము నేరుగా మదిను భుజును మోలెబట్టుకొని బుగ్గియనచ్చు వివేకవంతయం. శాస్త్రీయంగా చెప్పినటువంటి మాటమ్మా. సైన్స్ చదువుకున్న విద్యార్థులకు మీకు తెలియని విషయం కాదు. మనిషికి ఏదైనా నీరసం వచ్చిందని కూడా సెలైన్ ఎక్కిస్తారు. వెంటనే ఎక్కదండి, ఒక్కో రోజు పడుతుంది సెలైన్ పూర్తిగా ఎక్కాలంటే 5-6 గంటలు కనీసం. చచ్చిపోతూ ఉంటాడు ఇలా పట్టుకుని చెయ్యి, అప్పుడు కొంత ఎక్కుతుంది. ఇంకోటి ఎక్కించాలి, 6 బాటిల్స్ ఎక్కించాలంటే రోడ్డు ప్రమాదం, వాడు ఏం చేయమంటారు. అలాగే గ్లూకోజ్ తాగితే శక్తి వస్తాడు, వెంటనే ఏమీ రాదు. చిన్నపిల్లాడు బాలకృష్ణుడు చిన్నప్పుడు పాలు తాగేవాడు కాదు. అందుకే పాలు తాగితే జుట్టు బాగా ఎదుగుతుందని చెప్పింది యశోద. అందుకని కృష్ణుడు ఏం చేశాడు, బాలకృష్ణుడు పాలు ఇమ్మని గ్లాసుల పాలు తాగేసి ఇలా చూసుకున్నాడు. ఎదిగిందా ఎక్కలేదు అని అబద్ధాలు చెప్తున్నాడు. పాలు తాగితే జుట్టు ఎదుగుతుందంటే ఏమనుకున్నాడు ఆయన, దేవుడు ఏముడు కూడా చిన్నప్పుడు చిన్నపిల్లాడే కదా. అందుకే పాలు తాగితే జుట్టు ఎదుగుతుంది, అన్ని అబద్ధాలే. నువ్వు ఏమి అడగలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న బలరాముడికి బాగా జుట్టు ఉండేది, కృష్ణుడు కొంచెం తక్కువ ఉంది, ఆయన అంత లేదు. అందుకే బాధ అనమాట. అన్నకు బాగా జుట్టు ఎక్కువ, అన్నకు బాగా జుట్టు ఎక్కువ. అంటే నువ్వు పాలు తాగరా, 2 గ్లాసులు ఎక్కువ తాగితే పాప ఆవిడ తాపత్రయం అంటే పాలు తాగితే పిల్లడు బాగా ఉంటాడు. అంతే, పాలు తాగితే చుంచెదుగు పాలు తాగిన అనేది 18 పోతన గారు అక్కడ. జుట్టు ఎదుగుతుందా పాలు తాగకుండా పాలు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టేసి ఏది ఎదగలేదు ఇట్లాగా అంటే అబద్ధాలు. అలా ఉంటుందా? మంచి ఎప్పుడు గ్లూకోజ్ కానీ ప్రోటీన్లు కానీ సెలైన్ కానీ మనం తాగినా స్వీకరించినా ఎక్కించినా చాలా ఆలస్యంగా శరీరానికి ఎక్కుతుంది. కోకో జరదా హెరాయిన్ నికోటిన్ మద్యము, ఇందులో ఏదైనా సరే నేను అన్ని మద్యంలో పెట్టి ఇంకా ఒక్క డోసు పడగానే బాగానే ఉంటాడు, ఇంకా మధ్యలో పడుతుంటాడు. 2వ డోసు పడిందనుకో, 3వ డోసు పడిందనుకో ఇంకా సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తుంది మామూలుగా. ఆబ్జెక్టివ్ కావాలి, ఇంకా ఏ భాష మాట్లాడుతున్నాడు అయితే. అలా లోకల్గా దొరికే మద్యానికి 3వ కప్పుకు మనం మారిపోతుంటే విదేశీ మద్యం సంగతి చెప్పాలి. కిక్ ఎక్కువ అని ఇక అక్కడికి కోకో జరదా హెరాయిన్ నికోటిన్ మద్యం మొత్తం డ్రగ్స్లో వెళ్ళారండి. మద్యం కూడా పోయింది, డ్రగ్స్ అండి. అంటే ఇంకా విపరీతం తొందరగా ఎక్కాలి. ఎక్కితే ఏమవుతుంది, తొందరగా పోతాం. చెడు తొందరగా ఎక్కిస్తున్నట్టునే సెలైన్ బట్టలు ఎంత సమయం పట్టదండి. కోకో కానీ హెరాయిన్ కానీ ఎక్కడానికి నిమిషాల మీద ఎక్కిస్తుంది. వెంటనే మారిపోతున్న మనిషి, ముందు భాష మారిపోతుంది. ఎంత పండితుడైనా సరే భాష మారిపోతుంది. ఎంత పవిత్రుడైనా సరే చెడు ప్రభావం అంత ఉంటుంది మన శరీరం మీద సహజంగా. మంచి ప్రభావం చాలా తక్కువ. కానీ అది మనమే తలుచుకుంటే ఆ చెడు జోలికే వెళ్లకుండా ఉన్నట్టయితే ఆలస్యంగానైనా ఈ మంచి ప్రభావాన్ని గ్రహించగలిగితే అంతకంటే కావాల్సింది ఏమిటండి? అందుకని విద్యార్థులందరూ 2 గంటలుగా సాగినటువంటి ప్రవచనంలో ఎంత మంచిని మీ అంతటా మీరు గ్రహించగలిగితే అంత మంచిది. మధ్యలో